Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏవైతే క్వశ్చన్స్ ఇవి క్వశ్చన్స్ స్పెల్లింగ్ తప్పు ఏవైతే ప్రాబ్లమ్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ షిఫ్ట్ 1 లో ఈ రోజు టుడే అర్థందా 28 డిసెంబర్ 2020 లో అడిగాడో ఆ మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఏవైతే మళ్ళీ రిపిటేషన్ గా అడగగలడో అంటే సేమ్ అంటే ప్రాబ్లం మెథడ్ సేమ్ ఉంటది బట్ వాల్యూస్ మాత్రం వేరేగా ఉండొచ్చు బట్ సేమ్ రిపిటేషన్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి అన్నమాట. ఆ ప్రాబ్లమ్ తీసుకొని మీకు నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇవి ఎవరైతే రేపు ఎగ్జామ్ ఉన్నదో వాళ్ళందరూ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 షిఫ్ట్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా చూడండి, వాళ్ళు బాగా బెనిఫిట్ అవుతుంది ఇలాంటి వీడియోస్. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో ఆల్రెడీ ఈ రోజు అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి, అదే ప్యాటర్న్ లో మీకు నెక్స్ట్ రేపు అడిగే క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. తప్పకుండా ఉంటాయి అందరికి నామినేషన్స్ చేయడానికి, అర్థందా అందరికి ఒకేలా ఉంచడానికి. సో ఫ్రెండ్స్, ఎవరెవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా చూడండి. మనం ఆల్రెడీ మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అన్ని కవర్ చేసాం మాక్సిమం, అవన్నీ మీరు చదువుకుంటూ ఉండండి అండ్ అలాగే ప్రాబ్లమ్స్ అన్ని కవర్ చేసుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళందరూ ఫస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి, దాని తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి, ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరెవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. మనం ఈ రోజు ఏం చూస్తున్నామంటే 28 డిసెంబర్ 2020 అంటే ఈ రోజు షిఫ్ట్ 1 లో మ్యాథ్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ అడిగాడో ఆ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. సో చూడండి ఎంత ఈజీగా అడిగాడంటే మీరు ఎవరెవరైతే బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారో అందరికీ చాలా ఈజీగా డెడ్ ఈజీగా ఉంటుంది అనమాట. సో చూడండి ఫస్ట్ ప్రాబ్లం, ది రేషియో ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇస్ 2:1 అండ్ ద పెరిమీటర్ ఇస్ 48 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఏరియా. అంటే బేసిక్గా ఏంటి, ఒక రెక్టాంగిల్ ఉన్నది, ఆ రెక్టాంగిల్ తాలూకా రేషియో ఇచ్చాడు, లెంత్ ది బ్రెడ్త్ ది రేషియో ఇచ్చాడు 2:1. అంటే మనం సింపుల్ గా 2x 1x అనుకుంటాం, సింపుల్. ఇంకెంతకన్నా మీరు ఎక్స్ట్రాగా ఆలోచించిన అవసరం లేదు. దాని పెరిమీటర్ ఇచ్చాడు, పెరిమీటర్ 48 సెంటీమీటర్. అంటే పెరిమీటర్ తాలూకా ఫార్ములా ఏంటి, పెరిమీటర్ తాలూకా ఫార్ములా 2 × L + B, అవునా? సో 2 మనకు తెలుసు, L + B అంటే 2x + 1x అంటే 2 × 3x అంటే 6x అన్నది పెరిమీటర్ యాక్చువల్ గా. కానీ అది ఎంత ఇచ్చాడు, 48 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో దానికి 48 సెంటీమీటర్స్ మీరు ఈక్వల్ పెట్టుకుంటే ఎక్స్ వాల్యూ అవుతుంది 8 అవుతుంది అనమాట. సో x = 8 అయితే ఇక 2x అంటే ఎంత, 2 × 8 ఎంత 16. అంటే లెంత్ అన్నది మనకు 16 వచ్చింది, బ్రెత్ ఏమవుతుంది 8 అవుతుంది అనమాట. సో మనకి లెంత్ బ్రెత్ తెలుసు. సో ఏరియా ఫార్ములా ఏంటి, మనకి ఏరియా కనుక్కోమని, ఏరియా = ఏంటి, లెంత్ × బ్రెత్ కదా. సో లెంత్ అంటే ఎంత 16, బ్రెత్ అంటే 8 అంటే ఎంత, 48 4 అంటే 128 మీటర్ స్క్వేర్ సెంటీమీటర్. ఏదైతే ఆన్సర్ ఇచ్చాడో అది మీకు 128 అంటే ఏరియా = 128 మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ చూసారా, మీకు మెన్సురేషన్ లో ఇది మన మెన్సురేషన్ లో మీకు ఫస్ట్ 2D ఫిగర్ లోని మీకు ఆల్రెడీ మీకు మెన్సురేషన్ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 లో మనం చెప్తాను చూడండి. ఎందులో మనం కవర్ చేసాను కూడా మీకు చూపిస్తాను. మెన్సురేషన్ పార్ట్ 1 మనకి అంటే ఆల్ ఫార్ములాస్ మనం చూసాం. మెన్సురేషన్ పార్ట్ 2 లో చూడండి, మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ ఈ టైప్ క్వశ్చన్స్ మనం కవర్ చేసాము, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అందుకే మీకు నేను ఏవైతే ఇంపార్టెంట్ అనిపించిందో అవన్నీ మీకు ముందు కవర్ చేశాను, అర్థందా? సో ఇది మన ఫస్ట్ ప్రాబ్లం ఈ రోజు మన ఈ టాపిక్ లో. సో సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాము. డెడ్ సింపుల్, అర్థమైందా? ఎంత సింపుల్ అంటే ఇది చిన్న పిల్లవాడు కూడా చేస్తారు, 8th క్లాస్ స్టూడెంట్ కూడా చేసేస్తాడు. ప్రిన్సిపల్ 2400 అంట, సింపుల్ ఇంట్రెస్ట్ 640 అంట ఫర్ ఇయర్స్. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చూడండి 4 సంవత్సరం 4 ఇయర్స్ కి 640 రూపాయలు అయితే 1 ఇయర్ కి ఏమవుతుంది, 640 డివైడెడ్ బై 4 వేసిస్తే 4 16 4 అంటే 160 రూపాయలు 1 ఇయర్ కి ఇంట్రెస్ట్ అనమాట. 1 ఇయర్ కి ఇంట్రెస్ట్ మనకు ప్రిన్సిపల్ తెలిసి ఎంత, ప్రిన్సిపల్ 2400 అంటే 160. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనిపెట్టాలి, ఏం చేస్తాం, సింపుల్ 160 డివైడెడ్ బై 2400 × 100 చేస్తే మీకు సింపుల్ గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 2 జీరోలు పోద్ది, అవునా? 4 6లు 4 40 అంటే 2 3లు 2 20 అంటే 20/3% అనమాట. 23% ఎంత, 6.66% మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఆన్సర్ మీకు ఎయిదర్ 20/3% ఉన్న ఆన్సర్ రైటే, లేదా 6.66% ఉన్న మీకు రైట్ ఆన్సర్, అర్థందా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి. సో సెకండ్ ప్రాబ్లం అయిపోయింది. థర్డ్ ప్రాబ్లం చూద్దాము. దేర్ ఆర్ 70 బాయ్స్ అండ్ 50 గర్ల్స్ అంట. అంటే బాయ్స్ 70 అంట, గర్ల్స్ 50 మెంబర్స్ అంట. 50% ఆఫ్ బాయ్స్ అటెండెడ్ ఏ ఫంక్షన్. 50% అటెండ్ అంటే 50% ఆఫ్ 70% అంటే ఎంత, 35. ఎవరు అటెండ్ అయిన వాళ్ళు, మనం రాస్తున్నాం అటెండ్ అయిన వాళ్ళు. సేమ్ అలాగే 40% ఆఫ్ గర్ల్స్ అటెండ్ ద ఫంక్షన్ అంటే 40% అటెండ్ అయ్యారంట. సో 50లో 40% అంటే ఎంత, 20 మంది, అంతే కదా.
20% అంటే 10 మెంబర్స్, 40% అంటే 20 మంది. సో 20 మంది ఇక్కడ అటెండ్ అయ్యారు గర్ల్స్ అన్నవారు. సో ఈ అటెండ్ అయ్యడం ఎంతమంది? తర్వాత ఏమన్నాడు, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్. స్టూడెంట్స్ అంటే మొత్తం ఎంత? 120. ఏంటంటే 70 + 50 ఎంత? 120 మంది టోటల్ స్టూడెంట్స్. మనకు తెలుసు ఎంత టోటల్ స్టూడెంట్స్ ఎంత? 120 మంది. అందులో అటెండ్ చేయడం వల్ల ఎంత? 55 మంది అంటే 35 + 20. సో మనకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎంతమంది అటెండ్ అయ్యారు అన్నట్టు పర్సంటేజ్ కట్టుబడి అంటే 55 డివైడెడ్ బై 120 ఇంటూ 100 చేస్తే అయిపోద్ది. 25 26 అంటే 5 25 2 5 25 27/6 అంటే 200 ఇక్కడ రాసిన 275/6. సో పర్సంటేజ్ లో కట్టాలి మనం ఏం చేస్తాం? 6 4 24 35 కాబట్టి 6 అంటే నియర్లీ అంటే ఈక్వల్ టు 46% లేదా 45.1%, 19 అలాగంట 59 అలాగ వస్తుంది అనమాట. సో మీకు అక్కడ ఆన్సర్ ఇయర్లీ అంటే ఈక్వల్ టు ఇచ్చేటో ఎగ్జాక్ట్గా ఇస్తే మీరు 45 సో ఎంత మిగులుతుంది? 6 5 30 36 కదా, 5 మిగులుతుంది కదా, 6 6 36 6 7 42 6 7 42 అంటే 45.7 అంటే 45.7% అన్నా మీకు ఉండొచ్చు ఆప్షన్ లో, లేదా 46 నియర్లీ పర్సెంటేజ్ అన్నా ఉండొచ్చు. ఏదైనా సరే మీకు రైట్ ఆన్సర్ మీకు వస్తుంది అనమాట. అర్థమైందా? సో ప్రాబ్లం నెంబర్ 4, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 15 25 28 లీవ్స్ రిమైండర్ 8 ఇన్ ఈచ్ కేస్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ ఎల్సిఎం మీకు పార్ట్ 1 ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ లో పార్ట్ 1 మీరు చూడండి, మీకు ఈజీగా మీకు ఎలా చేసారో మీకు తెలిసిపోద్ది. ఎప్పుడైతే స్మాలెస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై సోన్స్ అన్నాడో మీకు ఎల్సిఎం కట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత? 15 25 28 కి ఎల్సిఎం ఎంత అవుతుంది చూడండి. ఈ రెండిటికి 3 × 5 ఇది 5 × 5 అంటే 5 స్క్వేర్, 7 × 4 అంటే మీకు మిగిలింది ఎంత? 5 అంటే 3 × 5 స్క్వేర్ × 7 4 28 అంతేనా? సో బేసికల్ గా మీకు ఫ్రెండ్స్ మీరు ఎల్సిఎం ఎలాగైనా కట్టొచ్చు. మీరు ఇలాగైనా 15 25 28 చూసుకున్నాం అనుకోండి, 5 5 3 5 5 28 మిగిలిపోద్ది. సో ఇంకేం మిగిలేదంటే 5 × 3 × 5 × 28 ఇది అంతా ఎల్సిఎం మీరు కట్టుకోవాలన్నమాట. అర్థందా? ఇది అంతా టోటల్ వచ్చింది. లేదా ఓకే మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఇలాగా నేను చేసినట్టు చేసినా సరే మీకు సరిపోద్ది. ఈ 5 ఇక్కడ ఉంది, ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, డైరెక్ట్ గా 5 స్క్వేర్ వేసుకున్నాం. 3 ఎక్స్ట్రా 7 4 కాబట్టి 4 28 కాబట్టి డైరెక్ట్ గా వేసుకున్నా. సో ఇప్పుడు ఎంత? 25 × 3 × 7 × 4 నేను వేసుకుంటా. సో 25 4 ఎంత? 100, 7 3 ఎంత? 21 అంటే 2100 అంటే దీని ఎల్సిఎం ఈ మూడింటి తలకి ఎల్సిఎం ఎంత? 2100. బట్ అదే రిమైండర్ అన్నది 8 అన్నది ఈచ్ కేసు అన్నట్టు అంటే +8 కలిపి సరిపోద్ది. 2108 అనేది మీ ఆన్సర్ అన్నమాట. 2108. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఫాస్ట్ గా ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్, మీకు కవర్ చేసిన క్వశ్చన్స్. మీరు పార్ట్ 1 వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఎలా చేస్తున్నాం అనేసి. అర్థందా? మీరు ఇప్పుడు ఫాస్ట్ గా చేయాల్సిందే. ఇప్పుడు మరి మీకు మళ్ళీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే మనకు టైం వేస్ట్ తప్పించి ఇంకేం లేదు. అర్థమైందా? ఇది లాస్ట్ మినిట్ వీడియోస్, మనకి ఆల్రెడీ అనాలిసిస్ అనమాట. ఇది మనకి ఏ క్వశ్చన్స్ అడిగాడో అవే క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ మీకు అడగబోయే క్వశ్చన్స్ అనమాట ఇవి నెక్స్ట్ షిఫ్ట్ లో. సో ప్రాబ్లం నెంబర్ 5 చూద్దాం చూడండి. హైట్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 14 సెంటీమీటర్స్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 528 అంట. అంటే బేసికల్ గా సిలిండర్ ఏంటి? ఇది సిలిండర్. మనకి హైట్ ఇచ్చాడు ఎంత? 14 సెంటీమీటర్స్. మనకి రేడియస్ తెలియదు. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత? 2πRh అంతే కదా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 2πRh. ఎప్పుడైతే మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 528 ఇచ్చాడో 2 × πr అంటే ఇచ్చే పై అంటే ఎంత? 22/7. r మనకు తెలియదు, హెచ్ మనకు తెలుసు 14, 7 1 7 2 అవునా? సో 11 2 11 4 42 11 88. సో మళ్ళీ 4 4 4 12 2 1 2 6 అంటే బేసికల్ గా మీకు r ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అనుకోండి. ఓకే r అన్నది మీకు తెలిసిపోయింది ఎంత? 6 సెంటీమీటర్స్. సో వాల్యూమ్ కనిపెట్టమాట. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ సిలిండర్ తల వాల్యూమ్ ఫార్ములా πr²h అనమాట. వాల్యూమ్ తల ఫార్ములా ఏంటి? πr²h. πr² అంటే 22/7 r² అంటే 6 × 6 ఇంటూ హెచ్ అంటే 14, 7 1 7 2 అవునా? సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఏం చేస్తానంటే 11 × 2 × 36 × 2 వేస్తాను. అంటే ఇక్కడ 4 అంటే 72 × 4 అంటే 144 × 11. సో 4 8 5 1 1 5 8 4 అన్నది మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. 1 5 8 4 మీకు ఆన్సర్ అవుతుంది. అర్థం నేను ఎలా చేశాను, ఎంత ఫాస్ట్గా చేశాను చూడండి. మీరు అలా చేయాలి.
144 ఎలాగ వచ్చింది? 36 రెళ్ళు ఎంత? 72. 72 రెళ్ళు ఎంత? 2 4 2 14. ఇదే 44 నేను డైరెక్ట్గా వేసుకున్నాను. మీరు చూసినట్టే క్యాలిక్యులేట్ చేయమాట, మీ మైండ్లో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే మీకు చాలా ఈజీగా ఫాస్ట్గా వస్తుంది అనమాట. నేను ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫాస్ట్గా చెయ్యాలి. మీరు ఫాస్ట్గా చేస్తేనే మీకు ఎగ్జామ్లో ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ అవుతుంది. అర్థమైందా? సో ఫ్రెండ్స్, మీకు ఇందులో ఫార్ములాస్ తెలిసి ఈజీగా తెలిసిపోద్ది. అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఫార్ములా ఏంటి? πr²h. కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఏంటి? 2πrh. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటి? 2πrh ప్లస్ πr² అన్నమాట. 2πr², ఎందుకంటే రెండు సర్కిల్ కదా. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ప్రాబ్లం నెంబర్ 6 చూడండి. ది రేషియో ఆఫ్ సిపి అండ్ ఎంపీ ఆఫ్ ఏ టేబుల్ ఈజ్ 3:4 అంట. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఇఫ్. చూడండి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసింది కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఈ రెండింటి మధ్య ప్రాఫిట్ అండ్ లాస్, దీని మధ్య డిస్కౌంట్, ఇది మార్కప్. అవునా? సో మనకి ఇక్కడ మనకి ఏంటి ఇచ్చాడంటే, మనకి ఎప్పుడైతే మనకి 3:4 అనేది ఇచ్చాడు, ఏంటిది 3:4 అని ఇచ్చాడు కదా, మనం ఏం చేస్తామంటే బేసిక్గా 3:4 ఏదైతే ఈజీగా ఉంటుందో మనం నేను ఏం చేస్తానంటే టోటల్ 700 అనుకుంటా. అప్పుడు ఇది 3x 4x అంటే ఇది 300, ఇది 400 అనుకుంటా. మీరు ఎంతైనా అనుకోవచ్చు, ఇది 40 మనకి ఈజీగా క్యాల్కులేట్ అవుతుంది. నేను 700 అనుకున్నా అంటే 100తో నేను డివైడ్ చేయాలి. అప్పుడు సిపి ఎంత అవుతుంది? 300 అయితే ఎంపీ ఎంత అవుతుంది? 400. అంటే సిపి ఈజ్వల్ టు 300 రూపాయలు అయితే మార్కెట్ ప్రైస్ ఈజ్వల్ టు 400 రూపాయలు. ఇందులో డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 15% డిస్కౌంట్ ఇచ్చాడు. అర్థందా? 15% డిస్కౌంట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 85% ఆఫ్ ఎంపీ. అంతే కదా. చూడండి, ఇప్పుడు 100 రూపీస్ ఎంపీ అనుకోండి, నేను 10% మళ్ళీ చెప్తాను, 10% నేను డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది? 90 రూపాయలు అవుతుంది రిమైనింగ్. అంతే డిస్కౌంట్. అదే నేను డైరెక్ట్గా నేను చేస్తాను ఎంపీ ఇంటూ 90% ఆఫ్ ఎంపీ అని అంటే ఏమవుతుంది? డైరెక్ట్గా 100 ఇంటూ 90/100 అంటే ఇది కూడా 90 అవుతుంది కదా. సో ఎలా చూసుకున్నా మీకు పర్వాలేదు. మీకు ఆల్రెడీ ఇందాక ప్రాబ్లం ఏమిటి, ఈ రోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పాను. అందులో ఎంపీని ఎలా ఎంపీ నుంచి ఎస్పీకి రావాలంటే ఏం చేయాలనేసి 10% డిస్కౌంట్ 90% ఆఫ్ ఎంపీ, 20% డిస్కౌంట్ ఏంటంటే 80% ఎంపీ, ఇక్కడ 15% డిస్కౌంట్ అన్నాడు కాబట్టి 85% ఆఫ్ ఎంపీ అనమాట. సో మనకి ఎస్పీ కట్టాలంటే ఏమవుతుంది? 85% ఆఫ్ ఎంపీ. మనకి 85% 85 డివైడెడ్ బై 100 ఇంటూ 400. ఎంపీ అంతా 400 కదా. సో 2 జీరోలు 2 జీరో పోయింది. 8 5 40, 5 4 20, 0 2, 8 32, 34 అంటే 340 అన్నది మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. అంటే 340 సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 340. మనం ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటి చూస్తాం? కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఎంత డిఫరెన్స్? 40. సో 40 డివైడెడ్ బై ఎంత? సిపి 300 అనుకోవడం ఇంటూ 100. 0 0 0 0 పోద్ది. అంటే 40/3 అనమాట. 40/3 అంటే ఎంత? 13 3 39, ఇంకా ఒకటంటే 13.33% మనకి ప్రాఫిట్ అనమాట. సో మనకు ఆన్సర్ ఎంత? 13.33%. ఫ్రెండ్స్, అర్థమైంది ఎలా చేసామో? ఈ ఒక్క మీకు టిప్ తెలిస్తే సరిపోద్ది. 15% డిస్కౌంట్ అన్నాడంటే 100లో 15 తీసేస్తే 85. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 85% ఆఫ్ ఎంపీ అవుతుంది అనమాట. 1 మినిట్, ఎక్కడికి వెళ్ళిపోయింది? 85% ఆఫ్ ఎంపీ అవుతుంది అనమాట. ఇది మీకు తెలిస్తే మీకు అర్థం అయిపోద్ది అనమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ప్రాబ్లం నెంబర్ 7కి వెళ్దాం. చూడండి, ఫైండ్ ద హైయెస్ట్ కామన్ డివిజర్ విచ్ డివైడ్స్ 56. చూడండి, ఏంటంటే బేసికల్ గా ఇది మనం ఏం కట్టాలి? మనం చెప్పండి ఫ్రెండ్స్, ఇది ఏం కట్టాలి మనం? బేసికల్ గా హెచ్సిఎఫ్ హైయెస్ట్ అన్నాడు. చూడండి, హైయెస్ట్ కామన్ డివిజర్ అన్నాడు అంటే హెచ్సిఎఫ్ కట్టాలి. అదే లోవెస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఎల్సిఎం కట్టాలి. చూడండి, మనకు ఫస్ట్ ప్రాబ్లమ్ ఏం చేసాం? ఫస్ట్ ప్రాబ్లం కాదు, ఎక్కడ చూడండి, ఫైండ్ ద స్మాలెస్ట్ లోయెస్ట్ అంటే మనం ఎల్సిఎం కట్టాము. అదే హైయెస్ట్ అన్నాడంటే మనం ఏం చేస్తాము? హైయెస్ట్ అన్నాడంటే మనం హెచ్సిఎఫ్ కడతాం. సో ఇదేంటి మనకు తెలీదు? 7 8 7 ఇంటూ 8, ఇంతకన్నా ఏ ఫ్యాక్టర్ లేదు. ఇదేంటి? 6 ఇంటూ 6 ఇంటూ 6, 6 క్యూబ్ కదా. ఇదంతా 7 ఇంటూ 4. సో ఇక్కడ 6 ఇంటూ 6 ఇంటూ 4 ఏం చేయాలి? 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 4 ఇంటూ 2 అని వేసుకోవచ్చు కదా. అంటే బేసికల్ గా ఇక్కడ 8 ఉన్నది, ఇక్కడ 8 ఉంది, కానీ ఇక్కడ 8 లేదు. సో కామన్ ఫ్యాక్టర్ పోయింది. ఎప్పుడైతే కామన్ ఫ్యాక్టర్ లేదో 7 కట్ అయిపోద్ది. 7 ఉన్నది కానీ ఇక్కడ 7 లేదు కాబట్టి ఇక్కడ పోయింది. 3 3 కాబట్టి ఇక్కడ 3 ఎక్కడ లేదు. బట్ ఇక్కడ 8 నేను ఏం చేసుకుంటాను? 4 ఇంటూ 2 వేసుకోవచ్చా? ఇక్కడ 4 ఇంటూ 2 వేసుకోవచ్చా? ఇక్కడ 4 ఉంది. అంటే బేసికల్ గా 2 2 కామన్ ఫ్యాక్టర్ 3 లేదు కాబట్టి పోయింది. అంటే కామన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది? మీకు 4 వచ్చింది అనమాట. సో ఆప్షన్ మనకి హెచ్సిఎఫ్ 4 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ కూడా మనకి 4 అనమాట. ఐ హోప్ అర్థమైందా ఫ్రెండ్స్? మీకు వీడియో కానీ అర్థం కాకపోతే, ఈ ప్రాబ్లం అర్థం అయితే ప్లీజ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ పార్ట్ 1 వీడియో చూడండి, వెళ్ళి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. బేసికల్ గా మనం ఏం చేస్తుంటే కామన్ ఫ్యాక్టర్ చూస్తామట. మళ్ళీ ఒకసారి మీకు అర్థం అవ్వాలంటే మళ్ళీ ఒక్కసారి
ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు చూసుకోండి. 56, 216, 28 ఫ్రెండ్స్. 56ని ఎన్ని మల్టిపుల్ చేసుకోవచ్చు? 7 ఇంటూ 8 యాక్చువల్గా. ఇది 6 ఇంటూ 6 ఇంటూ 6, ఇది 7 ఇంటూ 4. అంతేనా? ఇంతకనే నేను ఏం చేయగలను? ఏం చేయలేను. దీన్ని ఇంకా చేయాలంటే 7 ఇంటూ 4 ఇంటూ 2 కింద చేసుకోవచ్చు. అవునా? దీన్ని ఏం చేసుకోవచ్చు? 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 4, అంటే నేను 4 ఇంటూ 2 కింద వేసేసుకుంటా డైరెక్ట్గా. ఎందుకంటే 3 రెళ్ళు 6 కదా, 3 ఇంటూ 2, 3 ఇంటూ 2, 3 ఇంటూ 2. ఇక్కడ 7 ఇంటూ 4 మళ్ళీ. ఇప్పుడు చూడండి, 7 కామన్ ఉంది, కానీ ఇక్కడ 7 లేదు, అంటే 7 కట్ చేసేయండి, పోయింది. 3 కూడా పోయింది, 2 కూడా పోయింది, మిగిలింది ఏంటి? 4, 4, 4. ఓన్లీ 4 కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి మనకి HCF అనేది 4 వస్తామట. ఇలా మీరు చూసుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఎక్స్ అండ్ వై టుగెదర్ కంప్లీట్ వర్క్ ఇన్ 12 days అంట. అంటే ఎక్స్ ప్లస్ వై ఎన్ని రోజులు చేస్తుందంట? 12 రోజుల్లో అంట. వై ప్లస్ జెడ్ ఎన్ని రోజులు చేస్తుందంట? 18 రోజుల్లో అంట. జెడ్ ప్లస్ ఎక్స్ ఎన్ని రోజులు చేస్తుందంట? 15 రోజులు అంట. మూడింటి టోటల్ వర్క్, మనకి టోటల్ వర్క్ అంటే ఏంటి? ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఎంత? 180. మన సింపుల్గా తెలిసిపోద్ది ఏంటిగా, 12 15లు, 12 18 10లు, 15 12లు. సో మనకి ఇదేంటి? ఎఫిషియన్సీ తెలిపింది. ఎక్స్ ప్లస్ వై తాలూకా ఎఫిషియన్సీ, వై ప్లస్ జెడ్ తాలూకా ఎఫిషియన్సీ, జెడ్ ప్లస్ ఎక్స్ తాలూకా ఎఫిషియన్సీ. బేసికల్గా ఏంట? 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఏమవుతుంది? 7 37 అనమాట. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ టోటల్ ఎఫిషియన్సీ అంటే ముగ్గురు తాలూకా ఎఫిషియన్సీ అవుతుంది 37/2 అనమాట. మనకి ఏమన్నాడు? ఎక్స్ వై జెడ్ ముగ్గురు కలిపి చేస్తే ఎంత? మన టోటల్ వర్క్ చేస్తే 180, అంటే టోటల్ వర్క్ డివైడెడ్ బై టోటల్ ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత? 180. టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 37/2. 37/2 అంటే బేసికల్గా ఏమవుతుంది? ఈ 2 పైకి వెళ్ళిపోతే 360/37 అనమాట. సో 3 ఇక్కడ రాద్దాం. 360/37 అంటే మీరు ఇలాగైనా చూసుకోవచ్చు, లేదా 37 9లు కదా, 37 9లు 3 6 3 33 333, అంటే 9.360 333 తీసేస్తే 27/37 అనమాట. 9 27/37 రోజులు ఆన్సర్ అనమాట. 9 27/37 అన్నది డేస్ అన్నది మీకు ఆన్సర్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? లేదా 360/37 డేస్, ఏదైనా మీకు ఓకే. బట్ ప్రాబ్లం మాత్రం ఇలాగే చేయాలి. అర్థమైందా? సో ప్రాబ్లం నెంబర్ 9 చూద్దాం ఫ్రెండ్స్. నేను ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఫాస్ట్గా చేయాలి. ఇది మీకు యాజ్ గుడ్ యాజ్ ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ క్వశ్చన్స్ ఇవి. మీకు ఇప్పుడు అర్థం అవ్వనట్టు చెప్పడానికి టైం లేదు. మీరు అర్థం ఆల్రెడీ చేసుకున్నట్టే మీరు ప్రాబ్లం చేయాలన్నమాట నాతో పాటు. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి. పాసింగ్ మార్క్స్ ఆఫ్ అన్ ఎగ్జామ్ 30%. ఎగ్జామ్ ఈజ్ 30%. ఇఫ్ ఏ గాట్, ఇది క్యాపిటల్ ఏ, 20% ఆఫ్ టోటల్ మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 72 మార్క్స్ అంట. చూడండి ఫ్రెండ్స్, పాస్ మార్క్ ఎంత? 30% అంట. అండ్ ఏ అన్నవాడికి 20% మార్క్స్ వచ్చాయంట, కానీ ఎన్ని ఫెయిల్డ్ బై అన్నాడు. ఫెయిల్డ్ బై అంటే 72 మార్క్స్ తక్కువ వచ్చాయి అనమాట. అంటే బేసికల్గా ఎంత? 10% ఈజ్ ఈక్వల్ టు 72 మార్క్స్ అనమాట. అంతే కదా? 20% వచ్చింది, ఇంకా 10% రాలేదు, కానీ ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడని చెప్పాడు? 72 మార్క్స్. అంటే 10% అన్నది 72కి ఈక్వలెంట్. అప్పుడు మనకు 100% మార్క్స్ ఎంతకి అవుతాయి? 720కి జస్ట్ అనమాట. అంటే మీకు ఆన్సర్ అనేది ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో 720 మార్కులు అన్నది మన మ్యాక్సిమం మార్క్స్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ అర్థమైంది అనుకున్నా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 10వ ప్రాబ్లము. ఈచ్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్ బై 20%, దెన్ ఫైండ్ ద చేంజ్ ఇన్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మీరు సింపుల్ గా మీరు ఆలోచించుకొని చేసింది ఏంటంటే ఎఫెక్టివ్ ఫార్ములా మీరు యూజ్ చేయాలి. మీకు చూడండి ఎఫెక్టివ్ ఫార్ములా, బట్ మీకు బేసిక్ గా కూడా చెప్తా ఎలాగంటే, ఇప్పుడు చూడండి, ఒక స్క్వేర్ ఉన్నది, ఇది ఒక స్క్వేర్, తర్వాత ఇంకో స్క్వేర్ ఉన్నది. అది ఏమంటున్నాడు? ఒక స్క్వేర్ తాలూకా ఎక్స్ వాల్యూ అనుకోండి, అది ఇంక్రీజ్ బై, అంటే దీని ఏరియా ఎంత? దీని ఏరియా ఎంత? ఎక్స్ స్క్వేర్, అంతేనా? సో న్యూ దాంట్లో 20% ఇంక్రీజ్ అయినాడు, అంటే 1.2x 1.2 20% ఇంక్రీజ్. 120% కదా, 120% ఆఫ్ ఎక్స్ అంటే 1.2x. సో దీని ఏరియా ఫార్ములా ఏమవుతుంది? 1.2x ఇంటూ 1.2x, అవునా? సో ఏమవుతుంది? 1.44x. అంటే పెరిగిందంతా ఇక్కడ ఎంత? ఎక్స్ స్క్వేర్ పెరిగిందంతా 1x స్క్వేర్ 1.4x స్క్వేర్, అంటే 0.44x స్క్వేర్ డివైడెడ్ బై 1 ఇంటూ 100. మన పర్సంటేజ్ లో కదా 0.44 అంటే 100 కింద వేసుకుని పాయింట్ తీసేయండి. 0.010 అంటే 44% పెరిగింది అనమాట. సో ఇది మీ బేసిక్ మెథడ్. బట్ ఈ మెథడ్ లో మీరు చెయ్యొద్దు. మీకు ఎప్పుడైతే ఇలా ఇచ్చాడో 20% ఇంక్రీజ్ అయింది, చేంజ్ ఇన్ ఏరియా, జస్ట్ ఎఫెక్టివ్ ఫార్ములా a ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. ఏ ప్లస్ బి అంటే 20%, ప్లస్ మళ్ళీ కూడా పెరిగిందంతా 20%, సో బి కూడా 20%, ప్లస్
20 ఇంటూ 20 డివైడెడ్ బై 100 0 0 10 0 0 10 20 ఇంటూ 20 20 ప్లస్ 20 ఎంత 40 ప్లస్ 2 రెళ్ళు 4 అంటే ఎంత 44%. చూడండి ఎంత సింపుల్ గా వచ్చిందో మీకు. ఈ ప్రాబ్లం మీరు ఇలా చేస్తేనే మీకు బాగుంటుంది అనమాట. అర్థమైందా? మీకు ఫాస్ట్ గా అవుతుంది. ఇది అనుకోండి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే కన్ఫ్యూజన్ కాదు, చాలా లెంతీ మెథడ్ అనమాట. మీకు ఈజియెస్ట్ మెథడ్ మాత్రం ఇదే అనమాట. ఎఫెక్టివ్ ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తాయి. a ప్లస్ b ప్లస్ a ఇంటూ b బై 100 అంతే సింపుల్. లేదా x ప్లస్ y ప్లస్ x ఇంటూ y బై 100 మీరు ఎలా చూసుకున్నా పర్వాలేదు. అర్థమైందా? సో ప్రాబ్లం నెంబర్ 11 చూద్దాము. ఇది చూడండి cos a = 3/5 దెన్ ఫైండ్ ద tan a అంట. ఇది మీకు పైథాగరస్ థీరంలో మీకు వచ్చేస్తుంది. మీ సింపుల్. ఇది మీరు హోంవర్క్ చేయండి. ఇది కానీ మీరు చేయలేకపోతే నేను చేస్తాను, బట్ హోంవర్క్ చేసి దీని ఆన్సర్ మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. cos a = 3/5 అయితే tan a అంత. చాలా సింపుల్ అన్నమాట. ఇది 2 సెకండ్స్ తాలూకా ఫార్ములా. 2 సెకండ్స్ లో మీరు ఈ ప్రాబ్లమ్ సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ట్రిప్లెట్ తెలిస్తే, మళ్ళీ చెప్తున్నా ట్రిప్లెట్ మీకు ఆల్రెడీ మీకు నీ జామెట్రీలో కవర్ చేశాను ట్రిప్లెట్ గురించి, అందుకే నేను ఈ ప్రాబ్లం చెప్పట్లేదు. ఇది మీకు 2 సెకండ్స్ ప్రాబ్లం. ఇది 2 సెకండ్స్ లో మీరు ఆన్సర్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా అర్థమైందా? విత్ ఇన్ 2 సెకండ్స్ లో దీని ఆన్సర్ నేను పెట్టేస్తాను. అర్థమైందా? అలాగే మీరు కూడా చేయాలి. దీని ఆన్సర్ ని మీరు హోంవర్క్ అనుకోండి, ఆన్సర్ చేసి మన కమెంట్ సెక్షన్ లోని కమెంట్ చేయండి. అండ్ అలాగే ఏదైనా ఇప్పుడు చేసిన ఈ వీడియోస్ అన్నింటిలో, ఈ ప్రాబ్లం అన్నింటిలో అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి. మనకు టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా కమెంట్ ఉంటుంది. కమెంట్ చేసి సార్ ఈ ప్రాబ్లం అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తాను. ఓకేనా? సో డోంట్ వరీ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చెప్పండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి అలా మన తెలుగు వాళ్ళందరికీ రీచ్ అయినట్టు చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు మంచి వీడియో కలుద్దాం. అప్పటివరకు హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్. సత్ శ్రీ అకాల్.